నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపటానికి కుట్ర జరిగిందని ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో దీన్ని ఒక సంచలనాత్మక కథనంగా ప్రచురించారు. పనిలో పనిగా వైసీపీ హస్తం ఉంది అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఈ మధ్యనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది కదా అరుణ, ఆమె సహచరుడు శ్రీకాంత్, అతను కూడా జైల్లో ఉన్నాడు. అతను నెల్లూరు జైల్లో ఉన్నాడు, ఈమె ఒంగోలు జైల్లో ఉంది. వీళ్ళ అనుచరులు అని చెప్పి కూడా రాశారు. అంటే జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే అతను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర పన్నుతున్నాడు, దీని వెనక వైసీపీ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్టుగా కథనాలన్నీ వచ్చినాయి. అయితే ఈ వ్యవహారంలో అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఎవరినైనా హత్య చేయాలని చెప్పి ఒక అరడజన మంది కలిసి కూర్చొని మాట్లాడుకుంటారా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళే వీడియో తీసుకుంటారా? ఎవరైనా తీస్తే వాళ్ళల్లో చూస్తూ ఊరుకుంటారా? అసలు ఈ వీడియోలో ఏమన్నా స్పష్టత ఉందా? కోటమిరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అనేటువంటి ఒక్క మాట తప్ప ఇందులో అందరూ తాగుబోతులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలకి తలా తోక ఏమీ లేదు. వాళ్ళల్లో కొంతమంది నటిస్తున్నట్టు ఉంది, కానీ వాళ్ళు సీరియస్గా ఒక హత్య చేద్దాం అని ప్లాన్ చేస్తున్నట్టుగా ఏమీ లేదు. మీరే చూడండి. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఏ కారణం చేత కోటమిరెడ్డిని హత్య చేద్దాం అనుకుంటున్నారు? కొన్ని పేపర్లో రాసినట్టు వీళ్ళు కనుక శ్రీకాంత్ అనుచరులు అయితే జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ కోటమిరెడ్డిని ఎందుకు చంపాలనుకుంటాడు? ఏ రకంగా ఆ శ్రీకాంత్కి కోటమిరెడ్డి శత్రువు? లేక వెనక ఎవరైనా ఉండి పురుకులిపినా కూడా అతను ఎందుకు చంపాలనుకుంటాడు? ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. దానికి సంబంధించిన జీవోలు కూడా బయటకు వచ్చినాయి. అటువంటి శ్రీధర్ రెడ్డిని ఆ అరుణ కానీ ఆ శ్రీకాంత్ కానీ ఎందుకు టార్గెట్ చేస్తారు? దాంతోపాటు ఈ వ్యవహారంలో వైసీపీకి సంబంధం ఉంది అని చెప్పి అనడానికి ఆధారాలు ఏమున్నాయి? సాక్షులు ఏమని రాశారంటే శ్రీకాంత్ పెరోల విషయంలో దొరికిపోయిన కోటమిరెడ్డి దాని నుంచి జనం దృష్టిని మళ్లించడానికి ఈ హత్య డ్రామాని తెరలేపాడు అని. ఆ వీడియోలో ఉన్న వాళ్ళలో ముఖ్యులంతా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అదే కనుక నిజమైతే ఈ వీడియో కానీ ఈ హత్యకి ప్లాను అని మాట్లాడడం కానీ అన్నీ నాటకం అనుకోవాలి.